హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. 2 రోజుల నుంచి శివాజీ ఏవైతే అసభ్యంగా మాట్లాడాడో లేడీస్ డ్రెస్సింగ్ గురించి, దాని గురించి చాలామంది స్పందించి శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ అనసూయ కానీ చిన్మయి ఏదో సింగర్ స్పందించి మాట్లాడేయడము, అనసూయ కూడా ఎవరో మీడియా వాళ్ళు అడిగితే చెప్పడం, దాన్ని బట్టి అందరూ అనసూయని టార్గెట్ చేసి, సినిమాని టార్గెట్ చేసి శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ మిగతా వేరే వాళ్ళు చిన్మయికి అనసూయకి ఎందుకు సపోర్ట్ చేసి మాట్లాడతలేదు, ఎందుకు పెదవి విప్పుతలేదు? ఇదే హీరో నాగార్జున, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, వెంకటేష్, ఎంతో జగపతి బాబు, రాజశేఖర్, ఎంతోమంది ఉన్నారు కదా. మీకు వినిపిస్తలేదా? సొసైటీలో ఏం జరుగుతుందో కనిపిస్తలేదా? రాఘవేందర్ రావు, రామ్ గోపాల్ వర్మ, త్రివిక్రమ్, ఇంకా రాజమౌళి, మీరంతా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్ గురించే చెప్పాడు శివాజీ. మీరెందుకు స్పందించి అనసూయకి కానీ చిన్మయ్యకి కానీ ఎందుకు మీరు సపోర్ట్ చేసి మాట్లాడలేదు? అలా మాట్లాడడం తప్పు అని చెప్పొచ్చు కదా, పిలిపించి చెప్పొచ్చు కదా. ఎంత వల్గర్గా మాట్లాడింది మీరు చూస్తలేరా? సొసైటీలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తలేదా? స్పందించండి, ఎప్పుడైనా స్పందించండి. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, అది మీది కూడా తప్పు వస్తుంది మీరు చెప్పకపోతే. అంటే మీరు చెప్తేనే కదా ఆ డ్రెస్సులు వేసుకొని షూటింగ్కి వచ్చేది. రాఘవేందర్ రావు ఎన్నో సినిమాలలో అందరూ, రామ్ గోపాల్ వర్మ, వీళ్ళంతా స్పందించాలి. మహేష్ బాబు, వీళ్ళంతా, ప్రభాస్, ఏం నయనతార, సమంత, వీళ్ళంతా హీరోయిన్లు స్పందిస్తలేరు ఎందుకు? అనసూయ ఎక్కతే మాట్లాడాలన్నా? అందరూ అలా పొట్టి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళే అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటే అందరూ వినేవాళ్ళేనా? లేడీస్ గురించి మాట్లాడుతుంటే స్పందించారా? లేడీ హీరోయిన్స్ ప్లస్ టీవీ ఛానల్, సీరియల్స్ వాళ్ళు, మీరంతా మాట్లాడాలి. మీరంతా మాట్లాడి అనసూయకి సపోర్ట్ చేయండి. ఇంకొకరు అలాంటి మాట్లాడాలి. మీరు స్పందించకపోయినా ఉమెన్ పోలీస్ వాళ్ళు స్పందించారు. ఈ 27th ఏమో ఉంది, అప్పుడు సమాధానం చెప్పాడు. సినిమా వాళ్ళనే అన్నాడు కాబట్టి శివాజీ, మీ సినిమా మేనేజ్మెంట్ వాళ్ళ, ప్రెసిడెంట్ వాళ్ళ వీళ్ళు స్పందించి అతనికి గట్టిగా బుద్ధి చెప్పండి. ఇంకొకరు అట్లా మాట్లాడాలి. మరి అనసూయని అయితే మరి ఘోరంగా ఆమె శివాజీకి సపోర్ట్ చేస్తూ అనసూయని టార్గెట్ చేసి ఎన్నో మాట్లాడుతున్నారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి కన్వెంట్ వాళ్ళది. ఒక్కొక్క పాటకు ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క విధంగా డ్రెస్సులు వేసుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేసేది మీరే, అనేది మీరే. ఎవరైనా ఒకరు కనిపిస్తే వాళ్ళని హేళనగా టార్గెట్ చేసి వాళ్ళని ఇది చేస్తుంటే మీరు తమాషా చూస్తూ ఉన్నారు. ఇదా మీ ఐక్యత? మీ వాళ్ళే కదా వాళ్ళు, శివాజీ ఇండస్ట్రీని, అనసూయ ఫిల్మ్ ఇండస్ట్రీని, ఆ అమ్మాయి సింగర్, అంతా మీరే కదా సపోర్ట్ చేయాలి కదా ఆ అమ్మాయికి, అనసూయకి. చేయండి. పాపం ఒక్కతే పోరాడుతుంది, ఒక్కతే వాళ్ళతో ఫైట్ చేస్తుంది. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.